హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల కిచెన్. మనం రెగ్యులర్గా చేసుకునే టమాటో కర్రీ ఎలా చేయాలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టమాటోని నీట్గా వాష్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలానే కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు కూడా అలానే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొంచెం వేగినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇందులో వేసుకోవాలి. మనం ఆనియన్ వేస్తున్నప్పుడు ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, లేదంటే ఆయిల్ అనేది మన పైకి పడే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఆనియన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఆనియన్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా పసుపు వేసుకోవాలి. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నీ ఇందులో వేసుకొని బాగా పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ముద్దలు ముద్దలుగా ఉండకుండా టమాటోస్కి అంటుకునేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇవి టమాటో కొంచెం ఉడికినాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం సాల్ట్ వేసినాక టమాటో బాగా ఉడుకుతుంది. కాసేపు క్యాప్ పెట్టి ఉడకనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి రుచికి సరిపడా కారం వేసుకొని కర్రీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే కారం ముద్దలు ముద్దలుగా అక్కడక్కడ ఉంటుంది. ఒకవేళ మీకు కర్రీ బాగా స్పైసీగా కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఇంకా మన స్పైసీ టమాటో కర్రీ రెడీ అయినట్టే. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అవును, ఇంతకీ మీలో ఎంతమందికి టమాటో అంటే ఇష్టం? ఒకవేళ టొమాటో ఫ్యాన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్.